హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం క్రితం ఎపిసోడ్లో కప్పట్టానికి వాస్తవానికి భేదం తెలుసుకోబోతున్నాం. కపటం ఎంత త్వరగా అందరూ నమ్ముతారో వాస్తవాన్ని అంత నమ్మరు. మనము ఈ కాలంలో అనుకుంటున్నాం గానీ అప్పుడు కూడా అలాగే ఉంది. అలా ఉంది కాబట్టే అంటే ఆ కాలంలోని మూఢులున్నారు. మూర్ఖత్వం ఆ కాలంలోని ఎక్కడో కొంతమంది తమోగుణ సంపన్నతతో కూడుకున్నటువంటి రాక్షసులు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లోని రాక్షసుడు ఎక్కడో లేడు, దైవం ఎక్కడో లేడు, మనిషి ఎక్కడో లేడు. అంతా ఉన్నది ఒకటే చోట, మనలోనే. ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తిస్తూ, ఎవరైతే మోసపూరితంగా అతిగా మధు మాంసాలతో అంటే వ్యసనపరులై మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ, ఎవరు చెప్పినా వినకుండా ఉంటూ, ఎప్పుడూ కూడా అశాశ్వతమైనటువంటి ఈ యొక్క లౌకికమైన ఆనందాలే శాశ్వతం అనుకుంటూ, ఆ యొక్క మత్తులో తేలియాడుతూ ఉంటూ, ఎవ్వరు ఏమి చెప్పినా వాస్తవంగా నాయనా భగవంతుడే సత్యము, సత్యమే సత్యము అని, బ్రహ్మనే సత్యము అని ఎంత చెప్పినా వినే స్థితిలో ఉండరు. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి చీకటి సంపూర్ణంగా కమ్ముకుపోయి సర్వకాల సర్వావస్థల్లోని కూడా వారు మధు మాంసాలతోని మత్తులోని తేలియాడడం కారణంగా ఆహార నియమం, అందుకనే ఆధ్యాత్మికతలో ముఖ్యమైనటువంటిది ఆహార నియమం. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే మనలోని ఉండేటువంటి గుణాలన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అందుకనే దేహశుద్ధి, ఆహార శుద్ధి, పాత్ర శుద్ధి అని చెప్తూ ఉంటారు పెద్దలు, మహానుభావులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ శుద్ధి అనేది పోతుందో తక్షణమే రాక్షసత్వం అనేటువంటిది బయటపడుతూ ఉంటుంది. అదే అజ్ఞానం. వారినే మూఢులు అంటూ ఉంటారు. మాకే అన్నీ తెలుసు అనేటువంటి భ్రమల్లో కూడా ఉంటూ ఉంటారు. ఏమీ తెలియకపోయినా, ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత, ఈ దైవం అనేటువంటిది అంతటా అన్నిటా అందరిలో వ్యాపించి ఉన్నటువంటి శక్తి, మహాశక్తి. ఆ మహాశక్తిని తెలుసుకోవడం అనేది, మాకంతా తెలిసిపోయింది అనుకోవడం అనేటువంటిది ఒక పెద్ద భ్రమ మాత్రమే. నాకు అన్నీ తెలిసేయి, అర్థమయ్యాయి అనుకుంటే, అంటే మనకి సముద్రములోని నీటి బొట్టంతా కూడా మనం పూర్తిగా పరమాత్మని గురించి, ఆ జగన్మాత యొక్క శక్తి గురించి మనం తెలుసుకోనులేము, చెప్పనులేము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సైతం అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అటువంటి ఆ విషయాన్ని, ఆ ఆధ్యాత్మిక శక్తిని, ఆ దయా శక్తిని, ఆ తల్లి యొక్క శక్తిని మొత్తం ఏదో చిన్న అనుగ్రహం ఆ తల్లి వల్ల లభించి మనకి కొంచెం జ్ఞానం ప్రసాదిస్తే, ఆ కొద్దిగా ఇచ్చినటువంటి దానితోని సంతృప్తి చెందకుండా మనము ఏదో మేమే సర్వం అనుకుని మొత్తం కోల్పోయి మనం మూఢత్వంలో పడి ఈ సంసారం అనేటువంటి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ వస్తున్నాం. ఇక్కడ వీరి పరిస్థితి అదే. ఎప్పుడైతే వీరు ఈ యొక్క నిజ శుక్రాచార్యుల యొక్క శాపానికి గురి అయ్యారో, కపట్ట శుక్రాచార్యులు అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి
ఆయన వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నవ్వుకుంటూ, నవ్వుకుంటూ ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి తెలియపరిచాడు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. ఎప్పుడైతే అప్పటి వరకు వారినే పట్టుకొని ఉండి 24 గంటలు వారు ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెబుతూ నేనున్నా, నేనున్నా అని హితోపదేశం చేస్తూ వారికి ఎన్నెన్నో విషయాలు చెప్తున్నట్టు నటించినటువంటి ఆ గురువు ఒక్కసారిగా కనిపించకపోయేసరికి అప్పుడు రాక్షసుల యొక్క కళ్ళు తెరుచుకొని, అయ్యో! మన నిజ గురువైనటువంటి శుక్రాచార్యుల వారు చెప్పుతూనే ఉన్నారు. ఇతడు కపటవాడు. ఈ యొక్క కపట గురువుని నమ్ముతున్నారు అని చెప్పినప్పటికీ కూడా మనం మూఢులుగా ఉండి మన గురువుని మనం గుర్తించలేకపోయాము. అయ్యో! ఎంత పని జరిగిపోయింది. మన గురువుని మనం గుర్తించి ఉంటే మనకిప్పుడు ఈ పరిస్థితి రాదే. ఇప్పుడు ఎలాగైనా సరే మనని మనం కాపాడుకోవాలి, మనని మనం రక్షించుకోవాలి అంటే మన గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువుని తీసుకుని వచ్చి మన దగ్గర పెట్టుకోవాలి. ఏదో ఒక రకంగా తిట్టినా, కొట్టినా మనము గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాము. రండి మనందరము కూడా క్షమించమని వేడుకుందాము అని చెప్పి రాక్షసులు అందరూ కలిసి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మన్నించండి, మీరు చెప్పినది వినకుండా మేము ఆ కపట మునిని, కపట మానవుణ్ణి, ఆ యొక్క కపట ఋషిని మేము నిజమైన గురువు అనుకున్నాము. తక్షణమే మేము మోసపోయాము. మీరే ఇప్పుడు మాకు కాపాడాలి తప్ప, మీరే మమ్మల్ని కాపాడాలి తప్ప మేము ఇంకేమీ చేయలేము. ఎందుకంటే గురువు తల్లితో సమానము. తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క మేలు కోరుకునేదే గాని పిల్లల యొక్క కీడు కోరుకునేటువంటిది కాదు. కాబట్టి స్వామి దయచేసి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి. మీరు తిట్టినా కొట్టినా పడతాము గాని మమ్మల్ని మాత్రం విడనాడకండి అని ఎన్ని రకాలుగానో వేడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారికి తెలుసు ఇప్పుడు ఆయన కాపాడకపోతే వారికి ఇంక దిక్కు లేదు. ఇదే తడువుగా శుక్రాచార్యుల వారు తీవ్రమైనటువంటి స్థాయిలోని ఆ రాక్షసుల్ని వచ్చినటువంటి వారిని దెప్పడం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా గుండెల్లో వాళ్ళకి గుణపాల్లాగా గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ పాదాభివందనం చేస్తున్నారు. ఎంత గుణపాలుగా గుచ్చుకుంటున్నా, ఎంత వారికి బాధ కల్పిస్తున్నప్పటికీ కూడా గురువు, మేము చేసినటువంటి అపరాధానికి మమ్మల్ని గురువు కోప్పడుతున్నాడు కదా, మేము చేసిన తప్పుకి పశ్చాత్తాపము, అలాగే గురువు యొక్క పాదాల చెంతనే గాని గురువుని విడనాడకూడదు, ఏమన్నా కూడా గురువే మనకి సర్వం అని భావనతోని వారు ఆయనని పరిపరి విధాలుగా పాదాభివందనం చేసుకుంటూ వారు వేడుకుంటున్నారు. అయ్యా, మీరు ఏది అన్నా కూడా మేమెవ్వరమైనా సరే పడడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పుతున్నది వాస్తవము. మేము ఆ యొక్క మాయలో పడిపోయి ఆ కపట శుక్రాచార్యుడే నిజమైనటువంటి మా గురుదేవులని మీరు అనుకుని మేము అతనితో ఉండడం జరిగింది. దానికి ఒక పక్క సిగ్గుపడుతున్నాము, ఒక పక్క అవమానపడుతున్నాం. కానీ మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు తప్ప. మీరే మాకు సర్వం కాబట్టి మేము మీ దగ్గరికే వచ్చామని ఇలా వేడుకుంటూ ఆయనని, గురువుని ప్రసన్నుణ్ణి చేసుకోగలిగారా? ఆయనని ఆ ఆగ్రహం నుంచి విడుదల చేయగలిగారా లేదా అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.